నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. అంతరిక్షంలో కనిపించిన ఒక రహస్య వస్తువు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రజలలో కలవరం సృష్టిస్తోంది. 31 బై అట్లాస్ గా పిలువబడుతున్న ఈ అంతరిక్ష వస్తువు అసలు ఏలియన్ నౌక కావచ్చు అని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అవీ లోయబ్ అభిప్రాయపడుతున్నారు. ఇది మానవ నిర్మితమైతే ఖచ్చితంగా అలా పరిగణించలేము అని, దాని మార్గం, వేగం, గమన దిశలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రసిద్ధ బల్గేరియన్ భవిష్య ద్రష్ట బాబా వంగా గతంలో భూమిని ఏలియన్లు లేదా రహస్య శక్తులు నవంబర్ నెలలో సందర్శించవచ్చు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 31 బై అట్లాస్ పేరిట వస్తున్న ఈ వస్తువు నవంబర్ 2025లో భూమికి అత్యంత సమీపంగా చేరనుంది అని నాసా వెల్లడించింది. ఇది బాబా వంగా చెప్పిన భవిష్యవాణితో సరిపోతూ ఉండడంతో ఈ అంశంపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఇది ఒక అంతరిక్ష వస్తువు అని గుర్తించారు. 2017లో కనిపించిన ఓము ఆము ఆ అనే మరో అంతర్జాల వస్తువుతో పోల్చినప్పుడు ఇది మరింత వేగంగా, మరింత గమ్మత్తైన కోణంలో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మానవ నిర్మితమైంది కాదు, కాకపోతే సహజంగా ఏర్పడిందా లేక రహస్య ఏలియన్ టెక్నాలజీనా అనే దానిపై స్పష్టత రాలేదు. ప్రొఫెసర్ అవీ లోయబ్ ప్రకారం ఈ వస్తువు దాని గమన దిశ వల్ల ఇతర గ్రహాలపై నిఘా పరికరాలను వదిలే అవకాశం ఉంది అని అభిప్రాయపడ్డారు. భూమిపై దాడికి ముందు పరిసర గ్రహాలపై గమనిక పెట్టేందుకు ఇది ఉపయోగపడవచ్చు అని ఆయన అంచనా వేస్తున్నారు. ఇది నిజమైతే నవంబర్ 2025లో భూమికి సన్నిహితంగా వచ్చే ఈ వస్తువు ఒక ఏలియన్ మిషన్లో భాగం కావచ్చు అని భావిస్తున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ వస్తువు భూమికి తాకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతూ ఉన్నప్పటికీ ఇది భూమి పరిసరాలను స్కాన్ చేయవచ్చుననే ఆందోళన ఉంది. అమెరికాలోని సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు ఇతర అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు ఈ వస్తువుపై ప్రత్యేకంగా పరిశీలన చేపట్టాయి. నవంబర్లో ఏలియన్ సంబంధిత ఏదైనా సంఘటన జరిగితే అది బాబా వంగా భవిష్యవాణిని నిజం చేస్తుందా, లేక ఇది కూడా ఒక సహజ ఖగోళ సంఘటన? ప్రస్తుతం ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. భూమికి భయం అవసరం లేదా అనే విషయం తెలుసుకోవాలి అంటే శాస్త్రవేత్తలు ఇచ్చే తదుపరి సమాచారం కోసం వేచి చూడాల్సిందే.